టాలీవుడ్ లో ఈ ఏడాది ఎటు చూసినా డబ్బింగ్ సినిమాల సందడి కనిపించింది. కాకపోతే ఇక్కడ రిలీజ్ అయిన సినిమాల్లో చాలా వరకు వసూళ్ల వర్షం కురిపించలేకపోయాయి. కొన్ని ఊహించని మూవీలు మాత్రం బాక్స్ ఆఫీసులో కలెక్షన్ల కిక్ ఇచ్చాయి. మొత్తంగా 2023లో డబ్బింగ్ సినిమాల హల్చలే ఎక్కువ కనిపించింది. లియో మూవీ ఈ ఏడాది లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో వచ్చిన మ్యాజిక్. కోలీవుడ్ లో 100 కోట్లు రాబట్టింది, కానీ టాలీవుడ్ లో ఈ సినిమా సగం సందడి చేసింది. అది కూడా లోకేష్ కనకరాజ్ మహిమే. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మాత్రం టాలీవుడ్ ని కుదిపేసింది, వసూళ్ల వరద తెచ్చింది. ఇలా ఈ 2 సినిమాలు మాత్రమే టాలీవుడ్ ని అంతో ఇంతో కుదిపేసిన తమిళ మూవీస్ అనొచ్చు. రాఘవ లారెన్స్ హీరోగా వచ్చిన జిగర్ తండా XX ఈ ఏడాది ఏదో సంచలనం సృష్టిస్తుందన్నారు. కానీ ఇక్కడ కనీసం ఓ మామూలు లోకల్ మూవీతో కూడా పోటీ పడలేకపోయింది ఈ సినిమా. ఇక ఈ ఏడాది వారసుడితో విజయ్, చిన్నగా సిద్ధు, మార్క్ యాంటోనీగా విశాల్, తునివు అంటూ అజిత్ వచ్చి అడ్రస్ లేకుండా పోయారు. ఇక కార్తీ అయితే జపాన్ సినిమాతో కితకితలు పెడతాడన్నారు. కానీ కాసుల్లేక తికమక పడ్డాడు. మొత్తంగా ఈ ఏడాది తెలుగు మార్కెట్లో తమిళ సందడి సోసోగానే సాగింది. లియో, జైలర్ తో పోలిస్తే ధనుష్ మూవీ సార్ ఈ ఏడాది హిట్ మెట్టెక్కినట్టే. పేరుకే బైలింగవల్ మూవీ అయినా మొత్తంగా తమిళ వాసనతోనే నింపేసింది ఫిలిం టీం. అయినా సార్ మూవీ బాక్సాఫీస్ లో 5th గేర్ లో దూసుకువెళ్లింది. ఇక సార్ తో పోలిస్తే ఇంచుమించు ఇలానే సందడి చేసిన మూవీ అంటే మావీరనే. శివకార్తికేయన్ కి టాలీవుడ్ లో మార్కెట్ పెరుగుతుందనేలా తన ప్రతి సినిమా ఇక్కడ 5, 10, 15 కోట్లంటూ వసూళ్ల వరదని పెంచుతోంది. మావీరన్ బ్లాక్ బస్టర్ కాకుండా టాలీవుడ్ లో మాత్రం హిట్ టాక్ తో కిక్కిచ్చింది. పొన్నియిన్ సెల్వం పార్ట్ 1 హిట్ అయిందని పార్ట్ 2తో ఈ ఏడాది మీద దండెత్తాడు మణిరత్నం. కానీ ఈసారి పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్సే రెండో భాగానికి వచ్చింది. టాలీవుడ్ లో మణిమాణిక్యాలకు వసూళ్ల వరదలు రాలేదు. ఇక కన్నడ మూవీస్ విషయానికి వస్తే బాయ్స్ హాస్టల్ కొద్దివరకు డబ్బింగ్ రూపంలో ఇక్కడ సందడి చేయబోయింది. ఉపేంద్ర మూవీ కబ్జా సోసోగానే సందడి చేసింది. శాండిల్వుడ్ హల్చల్ ఈసారి KGF రేంజ్ లో కాదు కదా, కనీసం కాంతారా రేంజ్ లో కూడా కనిపించలేదు.